కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే కాదు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ లెక్కలు మాత్రమే, ఇవన్నీ కాకమ్మ లెక్కలు అంటూ కూడా నిన్న కవిత అన్నారు. ఈరోజు కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఈ బీసీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ కూడా అన్నారు. ఇదే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి జిఎంఆర్ ఉన్నారు, మాట్లాడదాం. మీరు చేసిందంతా కూడా కులగణన సర్వే కాదు, ఇంటింటికి వెళ్ళలేదు, కేవలం ఇవన్నీ కాకమ్మ లెక్కలు, కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి లెక్కలు మాత్రమే అని కాసేపటి క్రితం గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఈరోజు గంగుల కమలాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పని చేసింది, ఒక మంచి నిర్ణయం తీసుకొని కులగణన సర్వే చాలా ట్రాన్స్పరెంట్గా చేసిందని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ నాయకులు చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ వచ్చి విమర్శలు చేస్తూ ఉన్నారు. సో గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తీసుకుపోయి మీరు పెట్టుకున్నారా? ఆ సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? ఈరోజు ఎందుకు అడగలే మీరు? ఆ రోజు మీరు మంత్రులుగా ఉన్నారు కదా, కమలాకర్ గారు అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రులుగా ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ సర్వే చేశారు కదా, ఆ సర్వే బయట పెట్టి మా వాళ్లకు మేమెంతో మాకంత అనే హక్కు అని మాకు కావాలని చెప్పి ఎందుకు అడగలేకపోయినారు ఆ రోజు కేసీఆర్ గారిని? ఈరోజు ఏదో వచ్చి ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు, మేము చేసిన సర్వే చాలా ట్రాన్స్పరెంట్గా చేసినాము, 1,00,000 పైచులకు ఉద్యోగులను నియమించి 56 రోజులనే సర్వే పూర్తి చేసినాం. ఒక హైదరాబాద్ జిల్లాలో తప్ప మిగతా తెలంగాణలో ఉన్న ఉమ్మడి మొత్తం అన్ని జిల్లాలలో కూడా 100% ఈ సర్వే కంప్లీట్ అయింది. అది అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఏమాత్రం కామెంట్ చేయని వ్యక్తులు ఈరోజు మేము అన్ని విషయాలు బయట పెట్టే వరకు ఈరోజు ఏదో ఒక విమర్శ చేయాలి. ఈరోజు మేము చేసిన సర్వే వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంది. అంటే మీరెంత మీకంత అని చెప్పేసి మీరు సర్వే చేశారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్నేళ్ల పాటు కూడా బీసీలు ఈ విధంగా ఉన్నారన్న, బీసీలు వెనకబడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ ఈరోజు కులగణన చేసిందంటే నమ్మశక్యం లేదు అని చెప్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. ఇది ఎవరు చెప్పారు చేయమని? మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారము మేము కామారెడ్డి మీటింగ్లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి అందులో క్లియర్గా మేము ఆ రోజు ప్రామిస్ చేసినాం, తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక బీసీ కులగణన చేస్తాము, దాని ప్రకారం ఆ కులగణన ప్రకారమే అన్ని అవకాశాలు కల్పిస్తాం, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు కూడా ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. సో దాన్ని తట్టుకోలేక వీళ్ళని ముందర పెట్టేసి వెనక ఉండి నడిపిస్తున్న నాయకులు ఎవరో మీకు తెలుసు. ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేసిన వ్యక్తులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఊకదంపడు ఉపన్యాసం ఇస్తే ప్రజలు ఎవరు నమ్ముతారు? ప్రతి దాన్ని వాళ్ళు తప్పుదో పట్టించిన తప్ప ఈరోజు మేము బీసీ కులగణన చేసి ఆ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నప్పుడు మీరు వచ్చి దాన్ని స్వాగతించాలి, దాన్ని విమర్శించడం కాదు మీరు చేస్తున్నది. అంటే కామారెడ్డిలో చెప్పినటువంటి మాటలు కేవలం పేపర్కి మాత్రమే పరిమితము, నోటి మాటలు మాత్రమే. ఎలా అయితే 6 గ్యారెంటీలు చెప్పి అమలు చేయలేదో ఇది కూడా అలాంటి పరిస్థితే. నిజంగా బీసీలకు 56% రిజర్వేషన్ ఇస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నాను కదా, దానికి సంబంధించే కదా ఇప్పుడు అసెంబ్లీ సమావేశపరిచింది. మేము ప్రతిపాదన చేసి మేము ఆ రిజర్వేషన్స్ ఎవరు కల్పించాలి, ఆ బిల్లు ఎవరు ఆమోదించాలి? కేంద్రం ఆమోదించాలి. మేము ఆ రిపోర్ట్ తయారు చేసి మేము మొత్తం కూడా మా దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది ఓసీలు ఉన్నారని చెప్పేసి ఆ రిపోర్టు ఢిల్లీకి పంపిస్తాం. అంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, దానికి తగ్గట్టు మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళలాగా వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు వాళ్ళకి పేపర్లకు పరిమితమైన కాబట్టి వాళ్ళను ఈరోజు ఓడగొట్టి ఇంట్లో వండబెట్టారు. వాళ్ళు మేము చెప్పిన వాస్తవాలు కాబట్టి ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. ట్రాన్స్పరెంట్గా 6 గ్యారెంటీలు కూడా అమలు అవుతూ ఉన్నాయి, ప్రజలు నమ్ముతూ ఉన్నారు, ప్రజలు మా వెంబడ ఉన్నారు. ఈరోజు అవన్నీ కూడా చూసి తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి దాన్ని వాళ్ళు విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు ఎవరు కూడా ప్రజలు పట్టించుకునే లేదు. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంత చెప్పినా సరే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. అదేవిధంగా కులగణన అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రంలోనే అమలు పరిచాము. దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చ జరుపుతాము. అనంతరం ఏదైతే కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకుంటామని అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, అసెంబ్లీ నుంచి.